friends, welcome to my channel. Today first harvest video in my channel. So మీరు ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. సో ఫస్ట్ బెండకాయలు కోసేసుకున్నాం. తర్వాత ఒక టమాటో ఉంది ఇక్కడ. చూడండి సొరకాయ చెట్టు. అన్నీ కొంచెం వర్షానికి డ్యామేజ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఈ రోజ్ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో. నేను తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎన్ని ఫ్లవర్స్ పూస్తుంది అది. నెక్స్ట్ చూడండి అక్కడ రైస్ బ్యాగ్లో వంకాయ చెట్టు. సో ఎంత హెల్తీగా ఉందో చూడండి. రోజ్ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో, నాకు చాలా ఇష్టం అది. నెక్స్ట్ ఇది చుక్క కూర. సో బట్ ఇవాళ మేము లీఫీ వెజిటేబుల్ ఏం హార్వెస్ట్ చేయట్లేదు. కొన్ని బెండకాయలు ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసేసుకుందాం. చూడండి ఇక్కడ ఇది చాలా పెద్దగా అయిపోయింది, ముదిరిపోయినట్టుంది కొంచెం, బట్ అయినా కట్ చేసేసినాం. చాలా సంతోషంగా ఉంటుంది కదా మన చేతితో పెట్టిన మొక్కలకి వెజిటేబుల్స్ రావడమైనా, ఫ్రూట్స్ అయినా, ఫ్లవర్స్ అయినా అవి మన చేతితో మనం హార్వెస్ట్ చేసుకొని అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు ఈ చెట్లు అంటే చాలా ఇష్టం. ఇది చూడండి, దీనికి కొంచెం చెట్టుకి మిల్లీ బగ్స్ రావడం జరిగింది. సో అందుకని ఫ్లవర్ అనేది పూర్తిగా విచ్చుకోలేదు. సో దానికి ఏమంటారు, ఏదైనా ఒకటి ట్రీట్మెంట్ అంటే నీమ్ ఆయిల్ అట్లాంటివి స్ప్రే చేయాలి. ఇది తైవాన్ జామ. సో ప్రజెంట్ ఫ్లవరింగ్ అలాంటి ఏం లేదు. నెక్స్ట్ చూడండి మునగ చెట్టు ఎంత గ్రీనరీగా ఉందో. నెక్స్ట్ బెండకాయ ఉంది ఇక్కడ, కట్ చేద్దాం. ఆర్గానిక్ వెజిటేబుల్ తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఎందుకంటే మనం ఇక్కడ ఎటువంటి మందులు కానీ ఎటువంటి అదర్ లిక్విడ్స్ ఏం యూజ్ చేయట్లేదు. కేవలం ఏం చేసినా కూడా అది ఆర్గానిక్గానే. చూడండి బీర చెట్టు, బీరకాయలు చాలా బాగున్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. సో కట్ చేసేసుకుందాం. ఇది కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనం బయట దొరికే మార్కెట్లో దొరికే కూరగాయలు అవి చాలా మందులు వేసి పండించడం జరుగుతుంది. సో అంతా మనం పంట తీయకపోయినా చేయకపోయినా కూడా కొంచెం కొద్ది మొత్తంలోనైనా కూడా మనం మన టెర్రస్ పైన కానీ మన ఇంటి ఆవరణలో కానీ పండించుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది, అంతే ఆరోగ్యంగా కూడా ఉంటాము. నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయడానికి నాకు ఒక ఏమంటారు నాకు ఒక చిన్న స్టోరీ ఉంది. అది నేను తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఒక మెమరబుల్ మూమెంట్, మెమరబుల్ టెర్రస్ గార్డెన్ అన్నమాట. నాకు ఇందులో ప్రతి ఒక్కటి కూడా నాకు మెమరబులే. అది ఇంకా తయారు కాలేదు, మనకి ఇంకా అవుతుంది. సో నెక్స్ట్ ఇది కట్ చేసేసుకుందాం. ఇది తొందరగా కూడా బాయిల్ అవుతుంది మనకు, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఆ పక్క కనిపిస్తుంది మీకు, నేను మళ్ళీ చూపిస్తా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని బెండ చెట్లు ఉన్నాయి, అవి కట్ చేసేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మొక్కలు పెంచాలి, మన ఆహారాన్ని మనమే పండించుకోవాలి సాధ్యమైనంత వరకు అని నేను అనుకున్నాను. అందుకని చెప్పేసి నేను ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో కొంతవరకైనా, మొత్తం కాకపోయినా కూడా కొంతవరకైనా కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది, చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఉన్నట్టున్నారు పైన. ఓకే, నెక్స్ట్ చూస్తున్నా ఇంకేమైనా ఉన్నాయేమో అని చెప్పేసి. అది చూడండి ఇంకొకటి ఎండు దొరికినాయి, అంటే ఈరోజు పులుసుకు సరిపోతాయి అన్నమాట అవి. సో నెక్స్ట్ మిర్చి ప్లాంట్, ఇది ఒక 2-3 మిర్చీస్ కట్ చేసుకుందాం. కొంచెం మిర్చికి ఎక్కువగా ఆకుముడత రావడం జరుగుతుంది. సో ఏం లేదు, మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసి సరిపోతుంది. చూడండి మిర్చి ఎంత పెద్దగా ఉందో. నేను అన్నీ కట్ చేయలేదు, బట్ ఈ రోజుకు సరిపడా అంతవరకు మాత్రమే కట్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా ఫ్లవరింగ్ అదంతా ఉందో. అది తోటకూర, ఒక 2 or 3 కట్ చేసిన అంతే, అంతకన్నా ఎక్కువ కట్ చేయలేదు. చూస్తున్నాం అయినాయా లేవా అని చెప్పేసి. కొన్ని పచ్చిగా ఉన్నాయి, కొంచెం
కొంచెం రెడీ అయినాయి నేను కట్ చేసేసుకున్నాను. ఎప్పుడైతే మనం రెడీ అయిన వెజిటేబుల్ కట్ చేసుకుంటామో దాని తర్వాత ఉన్న వెజిటేబుల్కి పోషకాలు అంటే అందడం జరుగుతుంది. ఎందుకంటే మనం చేసేది టెర్రస్ గార్డెన్. సో ఉన్న దాంట్లోనే పోషకాలు అన్నిటికీ అందాలి. మా పాప చూడండి ప్లేట్ పడుతుంది, దాన్ని ఆ ప్లేట్లో వేయాలంట. నెక్స్ట్ ఇక్కడ బ్రింజాలు ఉన్నాయి, వంకాయ ఉంది. నా దగ్గర 2 టైప్స్ ఆఫ్ వంకాయ చెట్లు ఉన్నాయి. సో ఇది ఇలా ఉంటుంది, కొంచెం పొడవు కూడా అవుతుంది. బట్ అవి ఇంకా తయారు కాలేదు, అంటే రెడీ కాలేదన్నమాట. సో అవి నేను కట్ చేయట్లేదు. అది దానిమ్మ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. నెక్స్ట్ టమాటో ప్లాంట్, ఇది కొంచెం వర్షానికి డ్యామేజ్ అయింది. నెక్స్ట్ ఇది కూడా తైవాన్ జామ, ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లో లేదు. గోంగూర చెట్టు అన్నమాట, మొన్ననే చట్నీ చేసుకున్నాం మేము. ఇక్కడ ఒక వంగ చెట్టు ఉంది. ఇది నెక్స్ట్ చూడండి కూలర్ టబ్లో తోటకూర విత్తనాలు ఎంత బాగా మొలకెత్తినాయి చూడండి, చాలా బాగుంది. ప్రతి ఒక్క సీడ్ కూడా జర్మినేట్ అయిందనమాట. అది దొండపాదు. దొండపాదు అంటే దొండ తీగ అంటారు తెలంగాణలో అయితే. దొండ తీగ, దొండ చెట్టు ఇట్లా రకరకాలుగా పిలుస్తారు. అది రీసెంట్గా పెట్టినాం. ఇది కూడా తెల్ల వంకాయ. ఈ 2 టైప్స్ ఆఫ్ వంకాయ నా దగ్గర ఉన్నాయి. బట్ నేను ఇంకా చాలా రకాలైన సీడ్స్ని గ్యాదర్ చేయాలి, చేస్తా. ముందు ముందు నా టెర్రస్ గార్డెన్ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ ఇవి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఎంత చాలా బాగా అనిపిస్తుంది. ఇది అలసంద. ఎప్పుడు అలసంద 1-2 కాసినా కూడా మా పాప పచ్చి తినేస్తుంది అన్నమాట. అసలు అవి నాకు కర్రీకి దాకా కూడా రాకుండా తను పచ్చి తినేస్తుంది. ఇది నేను రోజ్ ప్లాంట్కి ఇన్ని ఫ్లవర్స్ రావాలంటే ఏం చేయాలో మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చాలా ఫ్లవర్స్ వస్తాయి, ఎందుకంటే ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు. చూడండి ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది కదా. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. నేను తీస్తున్నా అని చెప్పేసి బొబ్బరికాయ, అలసందకాయ అంటాము, అది కట్ చేసి ఇచ్చుకుంది, తను పచ్చిది తినేస్తుంది. టమాటోలు ఇంకా గ్రోత్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. వర్షం వల్ల ఫ్లవరింగ్ అంతా రాలిపోవడం జరుగుతుంది. దీన్ని బొంతపండు చెట్టు అంటారు. సో మొన్ననే నేను పెట్టడం జరిగింది. ఇది ఆవకూర, ఆవాలు. ప్రతి ఒక్క సీడ్ కూడా జర్మినేట్ అయింది. మిర్చి చూడండి, మిర్చి ప్లాంట్ ఎన్ని మిర్చీస్ ఉన్నాయో, చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా చూస్తే. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్. ఈ రోజుకి సరిపడా స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసుకున్నాను నేను. దాంట్లోనే తమలపాకు చెట్టు కూడా ఉంది చూడండి. అది పెట్టి దాదాపు ఒక 1 మంత్ అట్లా అవుతుంది. జస్ట్ ఇప్పుడే గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుంది. అది మందారం మొక్కు. ఇది ఒక థర్మాకోల్ బాక్స్ అన్నమాట. సో దీంట్లో నేను కొత్తిమీర వేసుకున్నా, చాలా బాగా వచ్చింది. కొంచెం ప్లేస్ కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇది ఒక థర్మాకోల్ బాక్స్ అన్నమాట. సో దీంట్లో కూడా నేను కొత్తిమీర వేసుకున్నా. చూడండి ఎంత బాగుందో. దానిలో కొన్ని చెర్రీ టమాటోస్ వేసిన, ఎందుకంటే సీడ్లింగ్ కోసం అని చెప్పేసి. సీడ్స్ వస్తాయి కదా, సీడ్స్ వేసిన అందులో నారు వస్తుంది, సో మళ్ళీ నాటుకోవచ్చు తర్వాత. దీంట్లో కూడా కొత్తిమీర ఉండే. సో టుడే ఇవాళ అయిపోతుంది. ఈ రోజుకి సరిపడా కొత్తిమీర నేను తీసుకున్న దీంట్లో నుండి. ప్రతి చిన్నదానికి మనం మార్కెట్ దాకా వెళ్ళకుండా మనకు ఎమర్జెన్సీ పర్పస్లో యూజ్ అయ్యే విధంగా కొన్ని వెజిటేబుల్స్ని మనం పండించుకుంటే మనం అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. నా కోరిక కూడా ఒకటే, అందరూ ఎవరికి సాధ్యమైనంత వరకు వారు వెజిటేబుల్స్ని పండించుకోవాలని నా కోరిక, అంతే. ఇది ఈ చెట్టుకు అంజీర్ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది నా విషయంలో. అది కూడా ఇప్పుడు కాయలు స్టార్ట్ అయిపోయినాయి, అంజీర్ కాయలు. ఈ తోటకూర చూడండి, వర్షానికి కొంచెం డ్యామేజ్ అయినా ఉన్న కాడికైనా బాగానే ఉంది. సో టుడే హార్వెస్ట్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.